మూల రాయి అయినటువంటి ఈ క్రీస్తును మీరు ఎరగాలి. యేసుప్రభుని ఎరగకుండానే ఆరాధించవచ్చు, తెలుసా మీకు? మ్యూజిక్ ఉంటే. యేసుప్రభుని ఎరగకుండానే ఆయన గురించి ప్రసంగం చేయొచ్చు, తెలుసా మీకు? మీకు తెలంగాణలో మెథడిస్ట్ చర్చిలు చాలా ఉన్నాయి కదా. జాన్ వెస్లీ దాన్ని స్థాపించాడు. అంటే రాజమండ్రి జాన్ వెస్లీ అనుకుంటారు. ఆయన ఒక ఆయన చాలా పెద్ద మహానుభావుడు, జాన్ వెస్లీ అని మెథడిస్ట్ చర్చిని స్థాపించాడు. ఆయన చాలా కాలం ప్రీచ్ చేశాడు యేసుప్రభు అంటే ఎవరో తెలియకుండా, వ్యక్తిగతంగా ప్రీచ్ చేస్తుంటే ఒకరోజు ఒక పెద్ద ఆయన కలిశాడు ఆయనకి ఓడలో. ఆయన చెప్పాడు, నువ్వు మార్మన్స్ పొందాలరా బాబు ముందని. అప్పుడు జాన్ వెస్లీ మధ్యలో మార్మన్స్ పొందాడు. అక్కడి నుంచి ఆయన పరిచర్య దిశ మారిపోయింది, ఆయన జీవితంలో మలుపు తిరిగింది. అలా పుట్టింది మెథడిస్ట్ చర్చ్. ఇట్స్ పాసిబుల్ టు ప్రీచ్, టు వర్షిప్, టు సింగ్, టు లీడ్, టు అడ్మినిస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ వితౌట్ నోయింగ్ హిమ్ పర్సనల్లీ. ప్రభు ఎవరో ఎరుగకుండానే ఆయన పేరిట పాడగలవు, ప్రసంగాలు చేయగలవు, పెద్దగా వ్యవహరించగలవు. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మీరేమనుకుంటున్నారు ఆయన గురించి మీకు ఎంత తెలుసు? ప్రభు పేతురుని అడిగినట్టే, మిగిలిన శిష్యులను అడిగినట్టే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు. డూ యు నో హూ ఐ యామ్? వాట్ డూ యూ థింక్ ఐ యామ్? నేనెవరని మీరు అనుకుంటున్నారు? అండ్ దట్ టెల్స్ హౌ క్వాలిఫైడ్ యు ఆర్ ఇన్ ద చర్చ్. కార్పొరేట్ ఉద్యోగానికి వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే,